హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి దొండకాయతో కమ్మనైన చట్నీ చూపిస్తాను. ఈ చట్నీలో చాలా రకాలు ఉన్నాయి. నేను చేసే ఈ చట్నీ అచ్చం రోటి పచ్చడి టేస్టే వస్తుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా నేనైతే 1/2 kg తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. దీంట్లోకి దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి మీకు టేస్ట్కి సరిపోయినంత కారం, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను. ఇవి మంటకాయలు కాబట్టి మీకు మంట తక్కువ కాయలైతే మీ కారంకి సరిపోయినంత మీరు తీసుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కానీ కలుపుకుంటేనే అడుగంటకుండా ఉంటాయి, లేదంటే మొత్తం మాడిపోతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, మగ్గటానికి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నాకైతే పూర్తిగా మగ్గిపోయాయి. చూడండి, ఇలా వచ్చేస్తున్నాయి కదా. ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలంటే దీంట్లో చింతపండు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మీకు టేస్ట్కి సరిపోయినంత. మీకు కావాలంటే దీంట్లో వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇది మూత పెట్టి ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే బాండి పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు కూడా వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లోకి ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, అది మీ చాయిస్ అండి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళు కాకుండా బోర్ కొట్టినా లేదా కొత్తగా ట్రై చేయాలనుకున్నా ఈ చట్నీ ట్రై చేసి చూడండి. నేను ఇక్కడైతే నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. మీరు నిమ్మరసం కానీ చింతపండు కానీ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిమ్మరసం కానీ యాడ్ చేసుకునే పని అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. వేడి మీద వేస్తే చేదొచ్చేస్తుంది కదా. చింతపండు అయితే దొండకాయలు మగ్గేటప్పుడే వేసుకోవాలి, చింతపండు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేయండి.